జై శ్రీరామ్. ఇంటికి లక్ష్మి ఇల్లాలకి స్వాగతం అండి. సజ్జపిండి రాగి పిండితో హెల్తీ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు 2 ప్యాకెట్స్ల ఈస్ట్, అంటే ఒక్కొక్క ప్యాకెట్ 1 స్పూను. దాని తర్వాత 2 బేసన్లు తీసుకుని 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఒక్కొక్క బేసన్లో 2 స్పూన్లు గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలండి. బటర్ తీసుకోవాలి. తర్వాత 1½ కప్పు సజ్జపిండి, 1/2 కప్పు గోధుమ పిండి ఒక గిన్నెలో వేసుకున్నాను. అలాగే 1½ కప్పు బాగా కలిపించుకోవాలండి. 1½ కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి, సాల్ట్ వేసి కలిపించుకున్నానండి. అయోడైజ్ సాల్టే వాడుతున్నాను నేను, పింక్ సాల్ట్ ఏం వాడట్లేదు ఈసారి. బాగా అన్ని వేసుకుని పిండిలోని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. మళ్ళీ అక్కడక్కడ ఉండిపోతుంది సాల్ట్. ఈ పంచదార తీసుకున్న గిన్నెలోని ఆ ఈస్ట్ ప్యాకెట్స్ ఇప్పి ఒక్కొక్క ప్యాకెట్ ఒక బేసన్లో వేసేసి గోరువెచ్చని వాటర్ వేసి కలిపేసి ఉంచాలండి. ఒక్కొక్క ప్యాకెట్ 1 స్పూన్ అయింది. అలాగే ఆ ప్యాకెట్ కూడా ఇందులో వేసేసుకుని గోరువెచ్చని వాటర్ వేసుకొని కలిపేసి 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలండి. అప్పుడు ఈస్ట్ పంచదార బాగా కలుస్తుందని. ఈ లోపల మనము ఆ పిండి బాగా కలుపుకోవాలండి, సాల్ట్ కలిసేటట్టు. సజ్జపిండి కొంచెం ఒక రకంగా ఉంది, గోధుమ పిండి ఒక రకంగా ఉంది. అలాగే రాగి పిండి, సాల్ట్ మరీ ఎక్కువ వేసుకోవద్దండి, తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైనా తినలేము. దాని తర్వాత బట్టరు 4 స్పూన్లు బటర్ కూడా వేసేసుకోవాలి అందులోని. మీరు కూడా ట్రై చేస్తుండండి. బటర్ వేసేసుకుని శుభ్రంగా పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇది ఈస్ట్ 10 నిమిషాలు అయిపోయింది. ఈస్ట్ మూత తీసేసి ఈస్ట్ ఏమో ఒక గిన్నెలో పిండి గిన్నెలో వేసేయాలి. అలాగా బాగా కలిసిపోయింది. ఈస్ట్ పంచదార వాటర్ బాగా కలిసిపోయి బటర్ ఏమో కరిగించుకున్నానండి. 4 స్పూన్లు బటర్. ఇందులో 4 స్పూన్లు, ఇందులో 4 స్పూన్లు వేసేసుకొని శుభ్రంగా పిండికి అంతా పట్టించాలండి. బటరు ఈస్ట్ అంతా కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండికి పట్టేటట్టు బటర్ అంతాను ఈస్ట్ అంతాను బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకుని చపాతీ పిండిలా కాకుండా మరి దోశ పిండిలా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఆ ఈస్ట్ వేయడం వల్ల పిండి అంతా బాగా పొంగుతుంది అనమాట. బాగా కలిపేసుకుని పిండి మళ్ళీ మూత పెట్టి పక్కన పెట్టించుకోవాలండి. 2 గంటలు ఇంచుమించు ఉంచాలి. 1 గంట పోయాక చూసుకుందాం పొంగిందో లేదని. బాగా పొంగేదాకా మట్టుకు పిండి ఉంచాలి. ఒక చేత్తో కలపడానికి అవ్వట్లేదు, ఒక చేత్తో కలుపుతున్నాను, ఒక చేత్తో ఫోన్ పెట్టుకున్నాను, వీడియో తీస్తున్నాను. అది పక్కన ఫోన్ పెట్టి బాగా కలిపానండి. అది రెసిపీ చేస్తుండే హెల్తీ. రైస్ లేవు కదా, హెల్తీ కదా. గోధుమ పిండి కూడా తక్కువ వేసాము, ఎక్కువ వేయలేదు. మెజర్మెంట్ కప్స్ అవండి. బ్లూ కప్ తోటి ఏమో గోధుమ పిండి సజ్జపిండి వేసాను, ఆ ఎల్లో కప్ తోటి గోధుమ పిండి వేసాను. అలాగే రెండిట్లో అందులోని రాగి పిండి ఆ బ్లూ కప్ తోటి, గోధుమ పిండి ఎల్లో కప్తో వేసాను. బాగా కలిపేసి మూతలు పెట్టి ఉంచేసానండి. ఒక 2 గంటలు పక్కన పెట్టి ఉంచాను కలిపేసి శుభ్రంగా. వేరే పని చూసుకోవచ్చండి నానే లోపల. మిగిలిన వంట అంతా చేసేసుకున్నాను. ఈవినింగ్ టైం నేను చేస్తున్నాను. ఇవి నానిపోయిన పిండి. కొద్దిగా నానాలని మళ్ళీ చూసి మళ్ళీ పక్కన పెట్టాను. అందులో నానిన తర్వాత 2 స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్లు నువ్వులు వేసి ఒక్కొక్క గిన్నెలోనే కలిపేసుకోవాలండి. ఇందులో 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్ల నువ్వులు. అలాగే అదే గిన్నెలోని 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్, 2 స్పూన్ల నువ్వులు వేసి పిండి అంతా బాగా కలుపుకోవాలండి. పిండి బేకింగ్ ట్రేలో పెట్టేది క్లిప్ మిస్ అయింది. బేకింగ్ ట్రేలోని నేను సిల్వర్ ఫాయిల్ వేసి రౌండ్గా ఉండలు చేసేది. సో బేకింగ్ ట్రేలో అద్దేసి ఓవెన్లో పెట్టేశానండి. 350 ఫారెన్హీట్ దగ్గర 40 మినిట్స్ పెట్టాను.
40 మినిట్స్ పెట్టి బేక్ చేశాను అనమాట. అది మిస్ అయిందని చెప్పేస్తున్నాను మీకు నోటితోటి చేసే లోపల. ఆ బేక్ చేసిన తర్వాత అలా ఉన్నాయండి. దానిపైన మళ్ళీ బటర్ రాసేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకోవాలి. బ్రష్ తోటి, సిలికాన్ బ్రష్ తోటి బటర్ రాసి మూత పెట్టేసుకోవాలి. అది మట్టుకు బిస్కెట్లా ఉన్నాయి, సాఫ్ట్గా బటర్ బిస్కెట్లా ఉన్నాయండి. టేస్ట్ మట్టుకు ఎమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను.